అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాధా కిచెన్. ఈరోజు మన వీడియో గోధుమ రవ్వ లడ్డు. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ రవ్వ, 3/4 కప్పు చక్కెర, 3/4 కప్పు ఎండు కొబ్బరి తురుము. స్వీట్ తినాలనిపిస్తే 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి గోధుమ రవ్వ వేపుకోవాలి. కలర్ మారేంత వరకు వేపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పండగలప్పుడు కూడా చేసుకోవచ్చండి. దేవుడికి ప్రసాదంలాగా కూడా తయారు చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోటి సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా నా ఛానల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. అవి చూసి మీకు నచ్చితే తయారు చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా. రవ్వ వేగిపోయిందండి. కలర్ మారింది, చూశారు కదా. దీన్ని ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాం. తర్వాత కొబ్బరి తురుము వేపుకోవాలి. అది కూడా కలుపుకుంటూ మాడకుండా వేపుకోవాలి. కొబ్బరి పొడి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. బాదం, కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోయాయి, తీసేసుకుందాం. ఇప్పుడు వేపుకున్న రవ్వ, కొబ్బరి పొడి అన్నీ వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న రవ్వ ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు చక్కెర గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డు తయారు చేసుకోవడమేనండి. ఈ పాలకు కొలత ఏం లేదు, మనకు తెలిసిపోతుంది. ఎక్కువ పాలు పోసుకుంటే లూజ్ అయిపోతుంది, లడ్డు తయారవ్వదు. కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. ఓకే అండి, గోధుమ రవ్వ లడ్డు తయారైపోయింది. ఇంకా అన్నీ అలాగే చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.